నమస్తే. మీరు చూడొచ్చు ప్రజా తీర్పు ఇప్పుడు ఎలా ఉందో. గెలిచిన వాళ్ళు ఇలా, ఓడిపోయిన వాళ్ళు ఇలా. ఇది ఎలా సాధ్యమైంది? ప్రజాశక్తి, ప్రజా తీర్పు ఎలా ఇస్తున్నారు? అదే రైట్ టు ఓట్. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అలా ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కీలక పాత్ర వహిస్తారు. మనం అంత ముఖ్యం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. అలాంటి ప్రజల్నే మోసం చేయాలనుకుంటే క్రిందటి జనరల్ ఎలక్షన్స్, ఇప్పటి జనరల్ ఎలక్షన్స్ క్లియర్గా మనకు ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదో ఒక పార్టీనో ఒక వ్యక్తినో కించపరచటం లేదు. ప్రజల యొక్క గొప్పతనం గురించే చెప్తున్నాను. ఏ మతానికి కానీ ఏ ఓటు నోటుకు కానీ ప్రజలు లొంగరు. అది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎవరు ఎంత ఇచ్చినా ప్రజా తీర్పే. కాబట్టి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన వీడియో ప్రకారం డెమోక్రసీకి ప్రాణం, ఊపిరి రైట్ టు ఓట్. నువ్వు తీర్పు ఇస్తావు. ఏ ప్రభుత్వం ఉండాలి, ఏ ప్రభుత్వం ఉండకూడదు, ఏ ప్రభుత్వం బట్టలు సర్దుకొని వెళ్ళిపోవాలో కూడా నువ్వే తీర్పిస్తావు, నువ్వు నేను. కాబట్టి రైట్ టు ఓట్ అంత గొప్పది. మామూలుగా ఈ రైట్ టు ఓట్ ఎలా వచ్చింది మనకు? చాలామంది చెప్తూ ఉంటారు ఈ రైట్ టు ఓట్ అనేది మనకు ఈ రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. ఆ హక్కుని మనం సక్రమంగా వినియోగించుకుంటే గుడ్ డెమోక్రసీ అంటే మంచి ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. అదే ఉపయోగించుకోకపోతే బ్యాడ్ డెమోక్రసీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా మన చేతిలోనే ఉంది. అది గుడ్ డెమోక్రసీ ఏర్పడాలా, బ్యాడ్ డెమోక్రసీ ఏర్పడాలి. మామూలుగా చెప్పాలంటే ఒకరు చెప్తే ఆలోచించాలి. 100 మంది చెప్తే అది ఒక అడ్వైజ్గా తీసుకోవాలి. ఒక 1000 మంది చెప్తే అది ఖచ్చితంగా పాటించి తీరాలి. అదే శాసనం. మన బాహుబలిలో చెప్పినట్టుగా నా మాటే శాసనం అన్నట్టుగా ఇక్కడ ప్రజల ఓటే శాసనం, ప్రజల మాటే శాసనం. అతడు అనే మూవీలో కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. నువ్వు అవునన్నవాడు మంత్రి, కాదన్నవాడు కంత్రి అని. కాబట్టి ఆ డైలాగ్ ప్రకారంగానే నువ్వు అవునన్నవాడు మంత్రి అవుతాడు, కాదన్నవాడు కంత్రి అవుతాడు. కాబట్టి ఇక్కడ ఏదో కంత్రి అవుతున్నారని కాదు, ఒక డైలాగ్ గురించే చెప్తున్నా. అంటే ప్రజలు అవునంటే గద్దెనెక్కుతాడు, ప్రజలు కాదు అంటే గద్దె దిగాల్సిందే కదా, రాజీనామా చేయాల్సిందే కదా. కాబట్టి ప్రజా తీర్పు అంత గొప్పది. ఈ ప్రజా తీర్పు ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి అని మనకు ఒక రాజ్యాంగం గుర్తించడం జరిగింది. మామూలుగా చెప్తూ ఉంటాం, హిందువులకి పవిత్ర గ్రంథంగా మనం భగవద్గీతని చెప్తాం, ముస్లిమ్స్కి ఖురాన్, క్రిస్టియన్స్కి బైబిల్. అలానే ఇండియన్స్కి ఒక పవిత్ర గ్రంథం ఉంది. అదేంటో తెలుసా మీకు? అదే మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పదాన్ని మనం ఫ్రెంచ్ లాంగ్వేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే దీని అర్థం రూల్స్ అని అర్థం. మనం పాటించే రూల్స్, దాన్నే కాన్స్టిట్యూషన్ అని అంటాం. అది డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది. దీనికి ఒక డెఫినేషన్ ఉంది గైస్. అదేంటంటే ఏ ఫండమెంటల్ డాక్యుమెంట్ విచ్ కంటైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. అంటే ఒక డాక్యుమెంట్లో ఏదైతే లిఖిత రూపంలో ఉండే ఆ రూల్స్నే మనం ఏమంటున్నాం, ఆ నిబంధనలు ఏమంటున్నామంటే కాన్స్టిట్యూషన్ అంటున్నాం. ప్రతి దాంట్లో నిబంధనలు ఉన్నాయి, అవి మనం ఖచ్చితంగా పాటించాలి. అలానే ఇండియన్స్కి కూడా నిబంధనలు ఉన్నాయి, అవే కాన్స్టిట్యూషన్లో ఉన్నాయన్నమాట. అంత గొప్పది కాన్స్టిట్యూషన్. నీకు రైట్ టు ఓట్ ఇచ్చింది, డెమోక్రసీని ఏర్పాటు చేసే హక్కును కల్పించింది. అంతేకాకుండా ఆ డెమోక్రసీలో నువ్వు ఒక భాగం. నువ్వే పరిపాలించవచ్చు, నువ్వే పరిపాలించబడచ్చు. అంటే ఏంటి? నువ్వే ఒక సీఎం అవ్వచ్చు, లేదంటే నువ్వే ఒక ఓటర్ అవ్వచ్చు, లేదా నువ్వే ఒక మినిస్టర్ అవ్వచ్చు,
లేదా నువ్వే ఒక భాగం అవ్వచ్చు ప్రభుత్వంలో, నువ్వే ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక ఎంపీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ ప్రజాస్వామ్యంలో ఒక బిచ్చగాడి నుండి ఆఖరికి ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి వరకు నువ్వు ఏమైనా అయ్యే అవకాశాన్ని ఈ రాజ్యాంగమే కల్పించింది. కాబట్టి రాజ్యాంగం అంత గొప్పది. ఈ కాన్స్టిట్యూషన్ ఏదో ఇప్పుడో లేదా ఒక ఇయర్ బ్యాకో లేదా ఒక 10 సంవత్సరాల క్రితమో ఏర్పడింది ఏం కాదు. దీనికి చాలా టైం పట్టింది ఏర్పాటు చేయడానికి. మన పెద్దవాళ్ళు డిసైడ్ చేశారు కాన్స్టిట్యూషన్ అనేది మనకు ఉండాలి అని. ఎప్పుడు? మనకి ఇండిపెండెన్స్ రాకముందే. అది ఎప్పుడంటే December 6th, 1946 అప్పుడు మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడింది. దీంట్లో 3 కీ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత ద యూనియన్ మినిస్టర్ అండ్ ఆల్సో ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ 3 కీ లీడర్స్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ December 6th, 1946 ఏర్పడింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ గ్రూప్స్ ఎగ్జామ్స్కైనా, ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అయినా సరే దీన్ని అడగడం జరుగుతుంది. ఎప్పుడు మనకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడిందని. ఆన్సర్ 6th December 1946. ఆ టైంలో మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు వీళ్ళు డిసైడ్ చేశారన్నమాట, మనకంటూ ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి, మనకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలి, మనం పాటించాలి. ఎవరి కింద మనం బానిసలం కాదు. అప్పుడు మనం బ్రిటిష్ బానిసత్వంలో ఉన్నాం అప్పటికి కూడా. మరి ఆ టైంలో మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా ఏర్పడింది అనేది ఒక క్వశ్చన్. దీనికి ఆన్సర్ అప్పుడే మన క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది 1942 to 1945 వరకు కూడా. ఆ టైంలో మనకు ఏమైందంటే మనకు ఇండిపెండెన్స్ ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ ఎందుకు అప్పుడు ఇవ్వలేదు ఇండిపెండెన్స్ అంటే కారణం పాకిస్తాన్ ఇండియా, ద పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ ఇండియా. ఈ వివాదం వల్ల మనకు ఇండిపెండెన్స్ అనేది లేట్గా ఇవ్వడం జరిగింది. అప్పుడు అంటే 1946లో ఓకే మనకి ఇండిపెండెన్స్ వస్తుంది కాబట్టి మనకి ఏం చేయాలి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి మనం ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలని ఒక డిసిషన్లోకి వచ్చారు మన లీడర్స్. అప్పుడే కాన్స్టిట్యూషన్ అనే మాటను తీసుకొని రావడం జరిగింది. ఇదేం అప్పుడే కాదు తీసుకొని రావడం. అంతకుముందు ఈ మాట మోతీలాల్ నెహ్రూ, దాదాబాయ్ నౌరోజీ వీళ్ళిద్దరూ కూడా 1935లోనే అనుకున్నారు మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి, ప్రజలు హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే. ఎలా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నావు నువ్వు లేదా నేను? ఒక కాన్స్టిట్యూషన్ ఉండడం వల్లే మనకు చట్ట భద్రత ఉంది, ఈక్వాలిటీ ఉంది, లిబర్టీ ఉంది, ఫెటర్నిటీ ఉంది, ఇంటిగ్రిటీ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయంటే కారణం కాన్స్టిట్యూషన్. నువ్వు ఇంట్లో ఈరోజు సంతోషంగా నిద్రపోతున్నావు అంటే కారణం కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషనే లేకపోతే విధ్వంసాలే జరుగుతాయి, మనిషిని మనిషే చంపుకుంటాడు. ముందు ఆటవిక కాలంలో ఇలానే ఉండేది, ఒక మనిషి చంపుకొని తినేవాడు. అలా అయిపోయేది అనమాట. అతని బాగు కోసం, అతని డెవలప్మెంట్ కోసం ఇంకో మనిషిని చంపేస్తాడు లేదా ఆ మనిషిని నరక యాతనలో చూపిస్తాడు. అలా కాకుండా జరగడానికే మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పడడం జరిగింది. అంత మనకు కాన్స్టిట్యూషన్ అనేది భద్రతని కల్పిస్తుంది. ఈ కాన్స్టిట్యూషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే కాన్స్టిట్యూషన్ ఎలా ఏర్పడింది, ఎవరి కీ రోల్ ఉంది ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పడడానికి, ఎంత టైం పట్టింది, ఎంత ఖర్చు పడింది, అంతేకాకుండా ఎప్పుడు దీన్ని అప్రూవల్ చేశారు, ఎప్పుడు ఇది మనకు అమల్లోకి వచ్చింది, దీని హిస్టరీ మొత్తం తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. చాలా థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు. జై హింద్.